అందరికీ నమస్కారం. రాబోయే ఏప్రిల్ 2026 నెలలో మేషరాశి వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారి ఆరోగ్యం, విద్య, ప్రేమ మరియు వైవాహిక జీవితం, కెరీర్ మరియు వ్యాపారం ఏప్రిల్ నెలలో చేయవలసిన పరిహారాలను గురించి తెలుసుకుందాం. ముందుగా విద్యార్థులకు కేతువు ప్రభావం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గడం లేదా కోచింగ్ సెంటర్లు మారాలనే ఆలోచన రావచ్చు. అయితే ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశించినప్పుడు విద్యార్థులకు అద్భుతమైన సమయం ప్రారంభమవుతుంది అని చెప్పుకోవాలి. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మేషరాశి వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే మీ రాశికి అధిపతి కుజుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల రోగనిరోధక శక్తి కొంచెం తగ్గవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏప్రిల్ 15 వరకు కడుపుకు సంబంధించిన సమస్యలు, జలుబు, దగ్గు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక మేషరాశి వారి ప్రేమ మరియు వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ నెలలో ప్రేమ జీవితం బాగుంటుంది. కానీ ఏప్రిల్ మధ్యలో చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ 19 తర్వాత భాగస్వామి నుండి ఆర్థిక మద్దతు లేదా వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశము ఉంది. ఇక మేషరాశి వారి కెరీర్ మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే శని ప్రభావం వల్ల పనుల్లో కొంత ఆలస్యం జరగవచ్చు. కెరీర్ విషయంలో ఒత్తిడి లేదా అయోమయం ఉండవచ్చు. ఉద్యోగం లేని వారికి ఏప్రిల్ 14 తర్వాత మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఐటీ, ఇంజనీరింగ్, హాస్పిటల్ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం కెరీర్ మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే శని ప్రభావం వల్ల పనుల్లో కొంత ఆలస్యం జరగవచ్చు. కెరీర్ విషయంలో ఒత్తిడి లేదా అయోమయం ఉండవచ్చు. ఉద్యోగం లేని వారికి ఏప్రిల్ 14 తర్వాత మంచి అవకాశాలు లభిస్తాయి. ఐటీ మరియు ఇంజనీరింగ్, హాస్పిటల్ రంగంలో ఉన్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఇక మేషరాశి వారు ఈ నెల చేయవలసిన పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం, కుజ బీజ మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు జపించడం, ప్రతిరోజు ఉదయం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం మరియు ఓం నమః శివాయ జపించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.